ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, వాక్య భాగంలో అపవాదిని అంటే సాతానుని మనం ఎదిరించాలట. ఇందులో మనం సందేహించవలసిన అవసరమేమీ లేదు. ఎందుకంటే ఆ ఎదిరించే ఆ అనుభూతిని మన పితరుల యొక్క అనుభవాలలో కానివ్వండి, మన రక్షకుడైన ప్రభు యొక్క జీవిత అనుభవంలో కానివ్వండి, మన అక్షరాల కనులారా చూడవచ్చు. వారు సాతానుని ఎదిరించి జయించిన జయవీరులు. మన వ్యక్తిగత అనుభవాలలో కూడా అలాంటి అనుభూతిని మనం కూడా కలిగి ఉండాలండి. ఓడిపోవడం, శిరస్సు వంచడం, పారిపోవడం కాదు. పారిపోవలసిన విషయాల్లో మనం పారిపోవాలి. వాక్యంలో మనం చాలాసార్లు చదువుతుంటాము, దుష్టుని నుండి పారిపోవాలట, పాపము నుండి విడిచిపెట్టి పారిపోవాలట, దుర్బోధలలో నుండి మనం వైదొలిగిపోవాలట. ఇలాంటివి మనం చదువుతుంటాము. కానీ అపవాది దగ్గర నుంచి మనం పారిపోకూడదండి. సాతానికి లోబడిపోయి, లొంగిపోయి, తల వంచి సాతానుతో మనం ఏకమైపోకూడదు. సాతానుని, అపవాదిని మనం ఎదిరించాలి. ఎదిరించాలంటే ఏం కావాలి మనకు? బైబిల్ చేతిలో పట్టుకొని సాతానుని ఎదిరిస్తే వెళ్ళిపోతాడా? ఇలాంటి సందేహాలు మనకు కలుగుతాయి. కానీ వాక్యంలో మనం చదివినప్పుడు ఈ వాక్యంలో ఒక అనుభవం మనకు కనిపిస్తుంది. ఒకటి, దేవునికి లోబడి ఉండండి. మనము దేవునికి లోబడితే సాతాను మనకు లోబడుతాడు. ఇది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం అండి. అన్ని విషయాలలో మనం దేవునికి లోబడిన విధేయత కలిగిన వారం కావాలి. ఎప్పుడైతే ఆ లోబడే తత్వం అనుకుంటుందో ఆనాడు మనకు శక్తి కలుగుతుందండి. సాతానుని ఎదిరించగలిగిన, వానితో పోరాడగలిగిన, సాతాను మీద జయమందగలిగిన ఆ శక్తి మనకి ఎలా కలుగుతుంది అనంటే మనం దేవునికి లోబడాలి. దేవుని ఆలోచనకు లోబడాలి, ఆయన పిలుపుకు లోబడాలి, ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన యొక్క ఆత్మకు లోబడాలి. ఎప్పుడైతే ఆ లోబడే అనుభవం మనకు కలిగి ఉంటామో, మనం దేవునికి లోబడకుండా దైవశక్తిని మనం ఎలా పొందుకొని లోకం మీద, సాతాను మీద, అపవాది మీద మనం ఎలా జయించగలుగుతామనే ప్రశ్న మన అంతరంగంలో మనకు కలగాలండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి దేవుని ఆజ్ఞకు లోబడకుండా అవిధేయులమై దేవుని యొక్క ఆజ్ఞలకి మనం ఎడముఖం పెడముఖం పెట్టి దైవ శక్తిని ఎలా పొందుకోగలుగుతాము? అపవాదిని ఎలా ఎదిరించగలుగుతాము? అందుచేత నా ప్రియ సహోదరులరా, మొదట మనం లోబడాలి. ఎవరికి? దేవునికి. మనం మనుషులకు లోబడతాం, ప్రభుత్వాలకి లోబడతాం, అధికారులకు లోబడతాము, ఇంకా పరిస్థితులకు, లోకానికి కూడా మనం శిరస్సు వచ్చి లోబడతాం. కానీ దేవునికి లోబడాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఉప్పు కారం తినేవాళ్ళమండి, సంఘజీవిగా బ్రతుకుతున్నామండి. కనుక దేవునికి లోబడి అంత ప్రతిష్ఠితతో బ్రతకాలంటే ఎలా కుదురుతుందండి? అలా అనుకుంటాము. కానీ ఎవరైతే
ఆయన దగ్గర శిరస్సు వంచి ఆయన సంకల్పానికి, చిత్తానికి, ప్రణాళికకు తల వంచి లోబడగలుగుతారో వారు మాత్రమే సాతానుని ఎదిరించగలుగుతాడు. అతను ఆ అపవాదిని ఎదిరించి జయించగలుగుతాడు. ఇక మరొక విషయం కూడా నేను మీతో చెప్తాను. అది ఎఫెసీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వాక్యాలు నేను చదువుతున్నానండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ మనం గమనిస్తే బలవంతులమై ఉండాలట. ప్రియులారా, ఇక్కడ మనం స్పష్టంగా గమనించవలసింది ఏంటంటే, వాని తంత్రములను ఎదిరించుటకు క్రీస్తు యొక్క శక్తిని బట్టి మనం బలవంతులమై ఉండాలి. ధనబలం ఉంటుంది, భుజబలం ఉంటుంది, జనబలం ఉంటుంది, కానీ దైవ బలం ఉంటుందా? ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఈ బలం ఉంటే చాలండి. ఏది? భుజబలము, జనబలము, ధనబలము, ఇవి ఉంటే మనం బ్రతుకుతాము. కానీ దేవుని బలము కలిగిన వ్యక్తి బ్రతకడం కాదు, సాతానును ఎదురిస్తూ బ్రతుకుతాడు, సాతానును జయిస్తూ బ్రతుకుతాడు. ఈ రోజున అందరూ బ్రతుకుతున్నాము, కానీ సాతానుని, అపవాదిని ఎదిరిస్తూ బ్రతికే బ్రతుకుతున్నామా, లేక అపవాదితో ఒకటైపోయి, కుమ్మక్కైపోయి, వానికి లోబడిపోయి సాతాను యొక్క ఆలోచనలు నెరవేర్చుకుంటూ ధనాన్ని, బలాన్ని, జనాన్ని సంపాదించుకొని గొప్పవాళ్ళుగా మనం ముద్రలు వేసుకుంటున్నామా అనేది మనం ఆలోచించాలి. నేను దైవ బలము కలిగి బ్రతికితే ఆ దైవ బలము, ఆ శక్తి, చూడండి, పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో చక్కటి మాట రాశాడు. ఆ మాట కూడా నేను చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యం అండి. నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి. చూశారండి, పరిశుద్ధుడైన పౌలు తన నిజ కుమారుడని పిలువబడే తిమోతికి వ్రాస్తున్నాడు ఈ పత్రికని. మన శక్తి, మన భక్తి, మన బలము, జనబలము, భుజబలం కాదు, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడువై ఉండుము. సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవై ఉండాలంటే, ఆ శ్రమానుభవంలో నీవు నిలిచిన వాడవై ఉండాలంటే దైవశక్తి కావాలి, దేవుని బలము కావాలి. ఆ దైవ బలముతోనే మనం సాతానుని, అపవాదిని ఎదిరించగలుగుతామంటండి. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాట, అన్నయ్య ప్రార్థనలు చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, కానీ ఆ సాతాను శోధన తొలగిపోవట్లేదు. మంచిదే, వాక్యం చదవడం మంచిదే, పాటలు పాడడం మంచిదే, ఉపవాసం చేయడం మంచిదే, కానీ ఆ పాటలలో, మాటల్లో, వాక్యంలో, ఉపవాసంలో ఎంతవరకు శక్తిని పొందుకుంటున్నావు, ఎంతవరకు ఆ దైవ బలమును కలిగి ఉంటున్నాము అనేది మనం ఆలోచించాలి కదా. ఏదో ఒక కీర్తన చదివినంత మాత్రాన, కాసేపు మోకరించినంత మాత్రాన, లేక 4 పాటలు పాడినంత మాత్రాన కాదు, అందులో మనం ఒక నూతనత్వాన్ని పొందుకోవాలి. కొందరు వాక్యం చదువుతారు, ఆ చదివిన వాక్యంలో వాళ్ళకు నూతనమైనటువంటి తీర్మానం చేసుకుంటారు, నూతనమైన అనుభూతి వాళ్ళకి కలుగుతుందండి. మరి కొంతమంది వాక్యం చదువుతారు, ఏదో ఒక పాఠ్య పుస్తకాన్ని చదివినట్లు, ఒక న్యూస్ పేపర్ చదివినట్లు, లేక ఆచారంగా మనం చదవాలి కదా అన్నట్లు. అలా కాదు. దేవుని సన్నిధికి మనం వెళితే ఆ దేవుని సన్నిధిలో ఒక నూతనత్వాన్ని మనం పొందుకోవాలి, నూతనమైన బలమును మనం పొందుకోవాలి, నూతనమైన అభిషేకాన్ని పొందుకోవాలి, నూతనమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలండి. అప్పుడే మనకు బలము కలిగేది. ఇప్పుడు ఆహార విషయంలో చూడండి, ఏ బలము ఇవ్వని, ఏ విటమిన్స్ లేని ఆహారాన్ని మనం తిన్నామనుకోండి, కడుపు నిండుతుంది, కానీ బలం వస్తుందా? అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, మంచి పౌష్టికమైన, పుష్టికరమైన ఆహారం, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటారు, వాటిని భుజిస్తారు. ఎందుకంటే అవి తక్కువ మోతాదులో మనం తిన్నా కూడా బలమునిస్తుంది, శక్తినిస్తుంది. వాక్యం అనే ఆహారం కూడా అంతే.
నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివావు అని కాదు, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు అని కాదు, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు అని కాదు, నువ్వు చేసిన దానిలో ఎంత శక్తిని పొందుకున్నావు. కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉన్నానండి అని చెప్తారు. ఏమీ మార్పు ఉండదు, బుద్ధి మార్పు ఉండదు, స్వభావాలు మార్పు ఉండవు. 40 రోజులు ఉపవాసం మంచిదే కాదనట్లేదు, తప్పని ఎవరు అనట్లేదు. మరి ఆ 40 రోజుల ఉపవాసంలో నువ్వు పొందిన మార్పు ఎంత, నువ్వు పొందుకొనిన శక్తి ఎంత, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. గనుక మనం ఆ దైవ బలాన్ని, ఆ దైవ శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతామంటండి. కనుక మనం పరిశీలన చేసుకోవాలి. నేను రక్షింపబడి 20 సంవత్సరాలు అయింది, నేను రక్షింపబడి 30 సంవత్సరాలు అయింది, నేను రక్షింపబడి 10 సంవత్సరాలు అయింది అని చెప్పుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాలలో, 20 సంవత్సరాలలో, ఈ 30 సంవత్సరాలలో నేను ఎంత శక్తి కలిగిన వాడనై, ఎంత దైవ బలము కలిగి ఉన్నాను అనేది మనం పరిశీలించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా మన భుజస్కంధాల మీద ఉంది. ఆ శక్తి, ఆ బలము మనకున్నప్పుడే మనం అపవాదిని ఎదిరించగలుగుతాము. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ అపవాది ఎవరిని మృంగుదునానని గర్జించు సింహము వలె ఆడు తిరుగుతున్నాడట. అసలు వాస్తవంగా సింహానుకుండే స్వభావం ఏంటంటే, వేటాడడానికి వెళ్ళేటప్పుడు ఆ 4 రోడ్ల కూడలిలో నిలిచి గర్జిస్తుందట. ఎప్పుడైతే ఈ సింహం గర్జిస్తుందో, ఈ చెట్ల చాటున, పుట్ల చాటున ఉన్న చిన్న చిన్న జంతువులు ఉంటాయి కదండి, కుందేళ్ళు, జింకలు, ఇంకా జంతువులు ఉంటాయి కదండి, ఇవన్నీ ఈ గర్జనకి, ఈ కేకకి భయపడిపోయి అటు ఇటు ఇటు అటు పరిగెత్తడం ప్రారంభిస్తాయట. ఆ పరిగెత్తేటప్పుడు ఈ సింహం వాటిల్ని చూసి ఏర్పాటు చేసుకుంటుంది. ఓకే, ఇక అప్పుడు వేటాడడానికి పూనుకుంటుందంటండి. అంతేగాని మొదట వెతుక్కుంటూ వెళ్ళి ఏ చెట్టు చాటున, ఏ పుట్ట చాటున ఏ జంతువు ఉందని వెతకదంటండి. బయటకు వచ్చి గర్జిస్తుంది. ఆ గర్జనకు భయపడినవి సింహం కంట్లో పడతాయి. అప్పుడు సింహం వేటాడుతుందట. ఈ భయం ఎంత పనిచేస్తుందో చూడండి, ఈ కలవరం ఎంత పనిచేస్తుందో చూడండి. అందుకే దైవజనుడు చెప్తాడు, వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎందుకు గర్జించాలి అనంటే, కుదుటుగా ఉన్న మనల్ని, నిమ్మలంగా ఉన్న మనల్ని అక్కడ ఉండనివ్వకుండా వాడి కంటబడేటట్టు, వాడు వశమయ్యేటట్లు భయపెడతాడు. మనం భయపడిపోకూడదండి. గనుక వాడు అలా తిరుగుతున్నాడు గనుక మీరు మెలకువగా ఉండండి. ఆ మెలకువ కలిగిన జీవితం మనకుంటే వాడి కేకలకి మనం లోబడిపోవాల్సిన అవసరం లేదు, వాడి గర్జనకి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు, వాడి యొక్క కుయుక్తులకి మనం లోబడిపోవాల్సిన అవసరం లేదండి. సాతాను బహు వంచనగా మనల్ని ఆవరిస్తాడు, గర్జిస్తాడు. ఏదో మింగేస్తాను, నరికేస్తాను, చంపేస్తాను, పోగులేసేస్తాను అన్నట్లుగా వాడు కేకలు, వాడు రంకెలు అలా ఉంటాయి. మనం మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలంటే నిద్రపోకుండా కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉండమని కాదు. ఇది ఎవడి గర్జన, ఇది ఎవడి స్వరం, వాడు ఏం చేయగలుగుతాడు, వాడుకున్న శక్తి ఏంటి, వాడుకున్న బలం ఏంటి, వాడుకున్న ఆలోచన ఏంటి, దేవుడు మనకిచ్చిన ఆలోచన ఏంటి, ఈ తారతమ్యాన్ని, ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించి మెలకువ కలిగి వివేచించగలిగిన వారమై మనం ప్రవర్తించినప్పుడే ఆ సాతానుని, అపవాదిని మనం ఎదిరించగలుగుతామండి. ఈరోజున చాలామందికి ఆ మెలకువ లేదు, ఆ మెలకువ లేదండి. మీరు లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వాక్యంలో ఒక మాట చదువుతారండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చూసారండి,
మన విషయమై మనం జాగ్రత్తగా ఉండాలట, మెలకువ కలిగి ఉండాలట. అంటే మంచి వివేకం కలిగిన వారమై సమస్తమును మనం ఆచితూచి గ్రహించాలి. అంతేగాని ప్రతిదానికి భయపడిపోయి, ప్రతిదానికి కంగారు పడిపోయి, ప్రతిదానికి చంచలమైన బుద్ధి కలిగిన వారమై మనం ప్రవర్తించకూడదు. వాక్యంలో మనం చదువుతాం, మీరు శోధనలలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థనలో ఉండమని ప్రభు చెప్పిన మాట. కనుక ఆ మెలకువ కలిగిన జీవితం మనకు కావాలి. కొందరు విశ్వాసులైన వాళ్ళ కుటుంబాల్లో జరిగే అనుభవాలు నాకు తెలుసండి. వాళ్ళు ఎలాంటి శోధన వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కదల్చబడరు. ఎందుకు కదల్చబడరు అంటే వాళ్ళ నోట వినే సాక్ష్యం ఏంటంటే, ఈ శోధన, ఈ కష్టం, ఈ శ్రమ ఒకవేళ 10 రోజులు నిలిచినా వీటి వలన మాకు మేలే కలుగుతుంది, మేము శుద్ధ సువర్ణంగా మార్చబడతాము, ఇంకాస్త దేవునితో అత్యున్నతమైన సహవాసాన్ని ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాము, దీనివల్ల మనకు కీడేమి కాదు కదా, అందుచేత సంతోషిస్తున్నాము ఈ శ్రమల యందు అని చెప్పే కుటుంబాలు నాకు తెలుసండి. వీటి వలన మాకు మేలు కలుగుతుంది, దేవునిలో బలపరచబడతాం, కన్నీళ్లతో ప్రార్థన చేసుకోగలుగుతాం, ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకోగలుగుతాము. నిజమే, అలాంటి మెలకువ అనుకుంటే ఎప్పుడు కృంగిపోము, ఎప్పుడు అలసిపోము. నా ప్రియ సహోదరులారా, ఆ రీతిగా సాతానుని సిగ్గుపరచగలుగుతాము. అలాంటి అనుభవం మనందరికీ కావాలి. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. ఎప్పుడు మనం అపవాదిని నిద్రించగలుగుతాము అనంటే, మొదట మనం దేవునికి లోబడాలి, 2 దేవుని శక్తి కలిగి ఉండాలి, 3 మెలకువ కలిగిన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు మనం అపవాదిని ఎదిరించగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలనైనా. మేము ఎలాగా ఈ లోకంలో బ్రతకాలనో, ఎలాంటి సాక్షులమై ఉండాలనో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము తెలుసుకోగలిగాము. ఆ రీతిగా మేము జీవించడానికి మీరు మాకు వివేకమును అనుగ్రహించి నడిపించమని, అపవాదిని ఎదిరించి మీకు లోబడి మీ శక్తి కలిగి మెలకువ కలిగి జీవించి అపవాదిని ఓడించి జయ జీవితంతో మిమ్మల్ని చేరుకునేటట్లు మాకు కావలసిన కృపను, బలమును, శక్తిని, అభిషేకమును మీరు అనుగ్రహించి నడిపించమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించమని, ఈ వాక్య ధ్యానముల వలన ప్రతిదినం కృపను పొందుకుంటూ అందరిని కృపలో దాచబడిన వారమై ప్రభువా మీతో అడుగులు వేయడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.